ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనము. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఫర్ హీ దట్ ఇన్ దోస్ థింగ్స్ సర్విత్ క్రైస్ట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అండ్ అప్రూవ్డ్ ఆఫ్ మెన్. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని విషయాల యందు మనము దాసులమై ఉండాలి, క్రీస్తునకు దాసులమై ఉండాలి. ఆ విషయాల యందు దాసులమై ఉంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నీవేం చేయాలి అని నీవు అనుకుంటున్నావా? దేవుడు నన్ను ఇష్టపడాలంటే దేవుడి కోసం నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుని మాటలు ఏమని రాయబడి ఉన్నాయో తెలుసా? ఇదే అధ్యాయము 16వ వచనంలో నుండి, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. మనకున్న మేలైన వాటిని దూషణ పాలు కానివ్వకూడదు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మేలైనవి అంటే ఏమిటి? ఇప్పుడు ఈ మాట వినగానే మన ఆలోచన కారు మీద, ఇల్లు మీద, బట్టల మీద, బంగారం మీద, ల్యాప్టాప్ల మీద, ఫోన్ల మీద, బైకుల మీద, అందం మీద, ఆకర్షణ మీద వెళ్తుండొచ్చు మన ఆలోచన. ఎందుకంటే ఇక్కడ మేలైనవి అని ఉంది కాబట్టి. ఎందుకంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వస్తు వాహనాలు, సిరి సంపదలే మేలైనవి అని అనుకుంటూ ఉంటారు. అవి కొంత మట్టుకు మేలైనవే, కానీ దానికంటే ముందు, దానికంటే శ్రేష్టమైనది, దానికంటే హెచ్చులో ఉండాల్సినది ఏమిటి అంటే 17వ వచనంలో రాయబడి ఉంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చాడండి ఇవన్నీ. ఏది? నీతి ఇచ్చాడు దేవుడు. ఎలా వచ్చిందో తెలుసా నీకు నీతి? ప్రభువైన యేసుక్రీస్తు నీ స్థానములో, నా స్థానములో పాపిగా ఎంచబడిన ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు అవమానం పొందుకొని, నీవు నేను తినాల్సినటువంటి దెబ్బలేవైతే ఉన్నాయో, నీవు నేను పొందుకోవాల్సినటువంటి గాయాలేవైతే ఉన్నాయో అవి ఆయన పొందుకొని, ఎలా? కొరడాలతో, పిడిగుద్దులతో, తల మీద ముళ్ళ కిరీటము ధరించి, తాను వస్త్రహీనుడైపోయి అవమానమును పొందుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు. సిలువ భుజం మీద వేసుకొని, నీవు మోయవలసినటువంటి ఆ సిలువను ప్రభువైన యేసుక్రీస్తు తన భుజముల మీద వేసుకొని గోల్కతా కొండ వరకు మోసుకుంటూ వెళ్ళి అక్కడ తన శరీరాన్ని, అది ఏ శరీరమో తెలుసా అండి? పరిశుద్ధ శరీరం అండి, నీతి కలిగిన శరీరం అండి, నిజాయితీ కలిగిన శరీరం అండి, దేవుణ్ణి నిత్యము ఆరాధించే, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ సహవాసం కలిగిన శరీరం అండి అది. దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, నీతిలో, నిజాయితీలో, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎప్పుడూ నడుస్తూ ఉన్న శరీరము ఆ శరీరం అండి. 10,000 మందిలో అతి కాంక్షణీయమైన శరీరం అండి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము. ఆ శరీరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చెక్కకు అప్పగించాడు. అనగా ఆ మేకులకి, ఆ సిలువకి, ఆ మేకులకి ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధ దేహాన్ని అప్పగించి, రక్తాన్ని చిందించి, కలువరి సిలువలో ప్రాణం పెడితే మనము ఇది పొందుకున్నామండి. ఏమిటది? నీతిని మనము పొందుకున్నామండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, నీతి అనేది నీకు ఎంతో ఉచితముగా వచ్చింది, ఎంతో ఫ్రీగా నీవు పొందుకున్నావు. కానీ ఆ నీతిని నీకు ఇచ్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్నే ఇవ్వవలసి వచ్చింది. ఈ సత్యాన్ని గమనించు. కాబట్టి నీ నీతి ఎంత విలువైనదో అర్థం చేసుకో. నీవు నీతిమంతుడు అయ్యావు, నీతిమంతురాలు అయ్యావు అంటే సులువుగా అవ్వలేదు. ప్రభువు అంత త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, నీవు విశ్వసించడానికి ఎంతమంది సువార్తికుల ప్రయాస ఉందో తెలుసా? ఎంతమంది సేవకుల కన్నీటి ప్రార్థన ఉందో తెలుసా? ఎంతమంది నీ కొరకు దెబ్బలు తిన్నారో, ఎంతమంది కరువును అనుభవించారో, రోగాన్ని అనుభవించారో, ఎంతమంది సేవకులు ఆ సువార్తను 2000 సంవత్సరాల క్రితము నుండి మోసుకుంటూ ప్రయాసలకు ఓర్చి ఈ రక్షణ సువార్తను నీ దాకా తీసుకొచ్చారో తెలుసా? దేవుని బిడ్డ, అది ఊహలతో, మాటలతో మనం వర్ణించలేనిది. నువ్వు నీతిమంతుడు అయ్యావంటే, నీతిమంతురాలు అయ్యావంటే దీని వెనక ప్రభు త్యాగం ఉంది, సేవకుల కన్నీటి గాథలున్నాయి అనే సత్యాన్ని మర్చిపోవద్దు. నీతిని సులువుగా తీసుకోవద్దు, నీతి నుండి త్వరగా తప్పిపోవద్దు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత మరొక విషయం ఏమిటి? సమాధానము. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు దేవునికి సమాధానాన్ని కలుగజేశాడు. నీకు దేవునికే కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులతో కూడా మనకు సమాధానం ఉంది. మనుషులకి సమాధానము, ఆఖరికి దేవునితో కూడా సమాధానము. ఎవరమండి మనము దేవునితో సమాధానం పడుటకు? ఏ పాటిదండి మన నీతి? మన నీతి మురికి గుడ్డతో సమానము. కానీ క్రీస్తు ఇచ్చాడు కదా మనకి రక్షణ వస్త్రము. క్రీస్తు రక్తము చిందించి మన మురికిని కడిగేయటం వల్ల నీకు మనుషులతోనూ అలాగే జీవము కలిగిన దేవునితోనూ సమాధానము కలిగింది. ఈ సమాధానం శ్రేష్టమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు పలకరించేవాడు, షలోం అని పలకరించేవాడు. షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక అనే మాటకి అర్థము. దేవునికి స్తోత్రం. నీవు ఈరోజు అనుభవించుతున్న సమాధానం విలువను నీవు తెలుసుకో. ఇది ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి మనుషులతో సమాధానం పోగొట్టుకోవద్దు. రెండోది, అసలైనది, దేవునితో సమాధానం పోగొట్టుకోవద్దు. నోరు జారి మనుషులతో నువ్వు మాట మాట్లాడితే మనుషులతో సమాధానం పోతుంది. తొందరపడి నువ్వేదైనా క్రియ చేసినా, అవిశ్వాసానికి గురి అయినా దేవునితో సమాధానం పోతుంది. దేవుని బిడ్డ, నీకు మనుషులతో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఈ సమాధానాన్ని నీవు పోగొట్టుకోవద్దు. తర్వాత దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ యందలి సంతోషమును. పరిశుద్ధాత్మ యందలి దేవుడు ఆనందమునిచ్చాడు మనకు. అవునండి, ఈరోజు నీవు ఎంతో తృప్తిగా జీవిస్తున్నావు కదా. దేని వలనో తెలిసిన? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ కార్యము వలన నీవు తృప్తిగా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు సమాధానంగా ఉన్నావు. పరిశుద్ధాత్మ నడిపింపు వలన నీ జీవితము బాగుంది, ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. ఈరోజు అనుభవించుచున్నవన్నీ, ఈరోజు ఆనందించుచున్నవన్నీ పరిశుద్ధాత్మ వలన నీకు కలిగినవే. దేవునికి స్తోత్రం. ఏమున్నా ఏమి లేకపోయినా మనము పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మ యందలి ఆనందించువారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మలో ఆనందించడం అంటే ఇంకొకటి ఏమిటో తెలుసండి? ఏమీ లేకపోయినా దేవునితో నువ్వు, నీతో దేవుడుంటే ఆనందించాలి. రోగముతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, కష్టంలో ఉన్నా, కరువులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఒంటి మీద వస్త్రాలు లేకపోయినా, కూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా పరిశుద్ధాత్మలో ఆనందించు. ఆ దేవుళ్ళో సంతోషించు. ఆయన నీకు ఇవన్నీ దయచేయబోతున్నాడు. ఇప్పుడు లేవేమో కానీ చాలామందికి ఉన్నాయి, కొందరికి అక్కడో ఇక్కడో, కొందరికి లేకపోయి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మలో ఆనందించు, సంతోషించు, గంతులు వేయి. దేవునికి అవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పోగొట్టుకోవద్దని దేని గురించి మాట్లాడుచున్నాడు తెలుసా దేవుడు? వీటి గురించే. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. వీటిని పోగొట్టుకోవద్దు. మనం వీటిని కాపాడుకున్నప్పుడు క్రీస్తుకు మనము ఇష్టలమైన దాసులమై ఉంటాము. అంతేకాదు, మనుషుల దృష్టికి మనము అంగీకరించబడటానికి యోగ్యులమై ఉంటాము.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను అన్ని విషయములలో అంగీకరించునుగాక. మనుషులు కూడా అన్ని విషయములలో నిన్ను యోగ్యునిగా ఎంచునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డని కూడా ప్రభువా, నీ దృష్టికి మంచి దాసుడిగా, మనుషుల దృష్టికి మంచి యోగ్యులనుగా చేయండి ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి తండ్రి, నీతిలోను సమాధానములోను పరిశుద్ధాత్మలోను నిలిచి ఉండునట్లుగా మా అందరినీ బలపరచమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ వీరిని పరలోకపు ఆశీర్వాదాలతో దీవించమని నిన్ను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.